హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చిన అది ఫిష్ బిర్యానీ. ఈ ఫిష్ బిర్యానీ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, ఎక్కువ టైం పట్టదు. కర్రీ కంటే కూడా ఫిష్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఫిష్ బిర్యానీ కోసం నేను కొర్రమీను చేపలను తీసుకున్నాను. అదే మన తెలంగాణలో అయితే కొర్రమట్టలు అంటారు కదా. ఇది సెంటర్ లో ఒక్కటే బోన్ ఉంటుంది, అందుకని ఫిష్ బిర్యానీకి ఇట్లా సెంటర్ పీస్ బోన్ ఉన్నది ఒకటి తీసుకుంటే బెటర్. ఈ కొర్రమట్టలకు కొంచెం జిగురు ఎక్కువగానే ఉంటుంది. వీటిని ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మకాయ వేసుకొని బాగా కడిగితే తొందరగా జిగురు వెళ్ళిపోతుంది. ఫిష్ బిర్యానీ చేయడం కోసం ఫస్ట్ ఫిష్ ను ఫ్రై చేసుకోవాలి. దీనికోసం చేపల్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా కలిపి నానబెట్టుకోవాలి. అట్లా కూడా బియ్యం నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా. నేను హాఫ్ కేజీ ఫిష్ కి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ గా మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎట్లా తీసుకుంటామో ఇది కూడా అదే క్వాంటిటీతో చేస్తున్నాను. బియ్యం కూడా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ను ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ని పొడుగ్గా కట్ చేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కకి పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కి క్వాంటిటీ ఏం లేదు, ఎన్ని అయినా వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఇవి కొన్ని కర్రీ కోసం, కర్రీలో వేయడానికి, కొన్ని ఏమో బిర్యానీ పైన గార్నిషింగ్ కోసం, అలాగే టేస్ట్ కోసం కూడా. ఇదే ఆయిల్ ని తీసుకొని ఇంకో ఫ్రై ప్యాన్ లోకి తీసుకొని దీంట్లో నానబెట్టుకున్న ఫిష్ పీసెస్ ని కూడా ఇందులో వేసి 10 నిమిషాలు ఒక సైడ్, 10 నిమిషాలు ఇంకో సైడ్ వేసి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. ఈ ఫిష్ ను ఏ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకుంటే ముక్కకి కర్రీ అనేది గ్రేవీ సరిగ్గా పట్టదు. అందుకనే ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రైస్ ను ఉడికించుకోవడం కోసం వాటర్లో హోల్ గరం మసాలా, ఉప్పు, నిమ్మకాయ, ఆయిల్, కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా మరిగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న రైస్ వేసుకొని రైస్ ని 90% వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఫిష్ లను ఆల్రెడీ ఫ్రై చేసుకుంటాం. ఫిష్ పీస్ కూడా తొందరగా ఫ్రై అయ్యి తొందరగా ఉడికిపోతుంది. అందుకనే 90% ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్ గా బిర్యానీ దేంట్లో వండుతామో దాంట్లోనే కొంచెం ఆయిల్ తీసుకొని ఇందులో హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలు మీడియం సైజు, పసుపు, ఉప్పు, కారం వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా, ఈ టమాటాలు బాగా మరొకసారి కలిపి ఇందులో ఇప్పుడు కొంచెం పెరుగు, అంటే 1/2 కప్పు పెరుగు, కొత్తిమీర, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని పెరుగు, ఉప్పు, కారం ఇవన్నిట్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పటి వరకు దీన్ని మగ్గనిచ్చి దీంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ భలే ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ఫిష్లను కూడా ఒక్కొక్కటి అతుక్కోకుండా, ఒకదానికి అతుక్కోకుండా విడివిడిగా వేసుకోవాలి. మళ్ళీ తీయడానికి వీలు కూడా ఉండాలి. రైస్ అయితే 90% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా వంచేసి ఇప్పుడు మసాలా కూడా ఫిష్ కి బాగా పట్టింది. ఈ ఫిష్ లన్నీ మళ్ళీ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ ఫిష్ లను అడుగు నుంచి పైన రాసి అయితే రైస్ ఉడికినాక మళ్ళీ మనం తీయాలంటే ఫిష్ లన్నీ ముక్కలుగా విరిగిపోతాయి. సో అందుకని ముక్కలను తీసేసి గ్రేవీలో మాత్రమే రైస్ వేసుకోవాలి. పైనుంచి ఫిష్ లను వేసుకుంటే మనకు రైస్ తీసుకునేటప్పుడు ముక్కలు ఈజీగా దొరుకుతాయి, తీసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. రైస్ అంతా వేసిన తర్వాత పైనుంచి ఫిష్ ఫ్రైలను కూడా ఒక్కొక్కటి వేసుకొని ఈ ఫిష్ ఫ్రైలను ఈ విధంగా ఒక్కొక్కటిగా ఇట్లా విడివిడిగా వేసుకుంటే రైస్ తీసేటప్పుడు ముక్క విరగకుండా చాలా బాగా తీయొచ్చు. పైనుంచి నిమ్మకాయ రసం, ఫుడ్ కలర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి మూత పెట్టి మూత పైన కొంచెం బరువైంది ఏదైనా పెట్టి వదిలేయాలి. బిర్యానీని డైరెక్ట్ మంట మీద పెట్టుకోకుండా 15 నిమిషాల ముందు పెంకను ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ బిర్యానీ గిన్నెను పెట్టి 15 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. అంతే. మరొక 5 నిమిషాలు దీని మూత తీయకుండా అట్లనే వదిలేసి తీయాలి. అంతే. ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫిష్ మన హెల్త్కి చాలా మంచిది కూడా. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఫిష్ని తీసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది తొందరగా కరిగిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ఫిష్ బిర్యానీ ఎంతమందికి నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.